నంద్యాల తాండా పంచాయతీ ఇప్పుడు వరకు మన ప్రభుత్వం 20 లక్షల రూపాయలు పంచాయతీలోని అన్ని గ్రామాలకు సీసీ రోడ్లు వేశారు. 40 లక్షల రూపాయలతో పంచాయతీ భవనం ఏర్పాటు చేశారు. 32 లక్షల రూపాయలతో హాస్పిటల్ బిల్డింగ్ను రిపేర్ చేశారు. అదే కాకుండా 10 గొల్ల షెడ్లు కూడా ఇచ్చారు. మీకు అందజేసింది మన ప్రభుత్వం. P4 కింద 7 మందికి ఆవుల్ని ఇచ్చారు. అట్లానే 10 మందికి ఈ ఆటో డ్రైవర్లు వాళ్ళకి అందాల్సిన ఆ 10 మందికి ఆ డబ్బు వాళ్ళకి అందజేశారు. అట్లానే కాకుండా పెన్షన్ ద్వారా 153 మందికి పెన్షన్ లబ్ధి పొందారు. తల్లికి వందనం కింద 144 మందికి 21 లక్షల రూపాయలు 60,000 రూపాయలు అందజేయబడింది. అట్లానే ఈ ఆటో డ్రైవర్లు ఇప్పుడే మీకు చెప్పాను 10 మందికి 1 లక్ష రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి అందజేయబడింది. నాకు తెలుసు, నాకే కాదు ఇక్కడ ఉండే పంచాయతీ ఆఫీసర్స్ కానీ మన తెలుగుదేశం కార్యకర్తలకు కానీ పంచాయతీలో ఉండే వాళ్ళందరూ ఇది ఆలోచించి ఇవన్నీ అవసరమైన ఈ తాండా చర్య అవసరం అవన్నీ అవజేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మన కూటమి ప్రభుత్వం ఇవన్నీ కంప్లీట్ చేస్తాయి. కాలనీ ఇండ్లు మంజూరు, రామాపురం తాండా మరియు నియాల తాండా నీటి పైపులు నిర్మాణం, నంద్యాల తాండాలో కొత్త వాటర్ ట్యాంకు ఏర్పాటు చేయాలి. రామాపురం తాండాలో స్కూల్లో త్రాగే నీరు అందించాలి. అట్లానే రామాపురం తాండాలో నంద్యాల తాండాలో ఈ మాస్ లైట్లు అంటే రోడ్డు మీద ఉండే లైట్లు ఆ పనులు కూడా పూర్తి చేయాల్సి ఉంటాయి. అట్లా సురేష్ గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను పంపించారు. ఆయన పంపించలేదు. నేనే నిజం గెలవాలి అన్నప్పుడు కుప్పంలో అడుగుపెట్టినప్పుడు మన కుప్పం ప్రజలు కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ వాళ్ళు పడే బాధలు, వాళ్ళు మనకి కుటుంబం కంటే ఎక్కువగా వాళ్ళు మనల్ని రక్షిస్తారు, మనల్ని చూసుకుంటున్నారు, వాళ్ళని మనం మర్చిపోకూడదని అట్లానే నాకు తోచింది. ప్రజలకి చంద్రబాబు నాయుడు గారికి కొంచెం ఆ కనెక్షన్ తక్కువ. మీకు తెలుసు, ఆయన చాలా హడావుడి బిజీగా ఉంటారు. ప్రతి ఒక్కరిని ప్రతి గ్రామానికి ఆయన వెళ్ళే పరిస్థితిలో ఆయనకి ఆ టైము ఉండదు. అది నేను చూసి నేను 3 నెలలకు ఒక్కసారన్నా మన కుప్పం ప్రజల్ని ఏ నమ్మకంతో మీరు 8 సార్లు అంటే ఎన్ని సంవత్సరాలు మీరు చెప్పండి, 40 సంవత్సరాలు ఆయన మీద నమ్మకం పెట్టుకుని మీరందరూ ఆయన్ని ఓటేసి 4 సార్లు ఆయన సీఎం పదవిలోకి ఎక్కారంటే అది మీ వల్లనే. అది ఎప్పుడు ఆయన కుటుంబం ఒక భార్యగా నేను ఎప్పుడు మర్చిపోను. అది చూసి ఒక బాధ్యత గల తెలుగుదేశం కార్యకర్తగా, చంద్రబాబు నాయుడు గారి భార్యగా ఆయనకి లేని టైము ఇవ్వలేరు కనుక ఆ ఉండే గ్యాప్ని నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏమి కావాలి, వాళ్ళకి అన్నీ అందుతున్నాయా లేవా, అది అవసరం. చంద్రబాబు నాయుడు గారికి కానీ మన నాయకులకు కానీ అది చాలా అవసరం. మన కార్యకర్తలు సుఖ సంతోషాలతో ఉన్నారా, ప్రజలు ఎట్లా ఉన్నారు అని తెలుసుకోవటానికే ఇవాళ నేను ఇక్కడ నంద్యాల తాండాలో ఇక్కడ నేను మీ అందరి ముందర ఉన్నాను. కోసం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 7 కోట్ల నిధులను దానికి కేటాయించారు. ఇప్పుడు వరకు 3.5 కోట్లు ఖర్చు పెట్టారు. అట్లానే ఇప్పుడే అన్నారు ఏనుగులు కొంచెం ఆ గొడవ ఉందని, అవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు 2 హెక్టార్లు
కంచె వేసి అక్కడ ప్రజలుకి రక్షణ కలగాలని ఆ కంచె వేశారు. అట్లానే ఇక్కడ 8-10 ఎకరాల్లో విస్తరణలో జింకల పార్క్ వస్తుంది. అట్లానే 10 జంగిల్ హట్స్ అంటే చిన్న చిన్న గుడిసెల్లాగా వేసి, సిటీలో ఉండే వాళ్ళకి పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉంటారు, వాళ్ళకి అట్లా చూపించి వేసి ముందుకు తీసుకెళ్తే హోటల్ వాళ్ళు వచ్చి చేస్తారు. దాని ద్వారా ఇక్కడ మీ సంపాదన కూడా పెరుగుతుంది. అట్లానే మొసలి పార్కులు, పిల్లలకి ప్లే గ్రౌండ్, అట్లానే బహిరంగ థియేటర్లు, పరిపాలన భవనాలు, ఇవన్నీ మీ ముందుకి తీసుకొచ్చి డెవలప్ అవుతే ఈకో టూరిజం వాళ్ళు కూడా, ఒఫీషియల్స్ వాళ్ళు కూడా ఇవన్నీ ప్రాధాన్యంగా పెట్టుకుని ఇవన్నీ ముందుకు తీసుకెళ్తేనే ఈ అభివృద్ధి అనేది చెందుతుంది. చెక్ డ్యామ్ అనేది ఏర్పాటు చేయాలి. మీరు అందరికీ తెలుసు ఎట్లా చంద్రబాబు నాయుడు గారు అందరి నివా మన కుప్పానికి ఎట్లా తీసుకొచ్చారు. అంత సులభమైంది కాదు. మీ ప్రతి ఒక్కరికి తెలుసో లేదో కానీ 2014లో ఆయన చేపట్టిన ఈ హంద్రీ నివా నీరు ఇక్కడికి ప్రతి గ్రామంకి ప్రతి ఒక్కరికి ఆ నీరు కృష్ణ జలాలు అందించాలని ఆయన శ్రీశైలం నుంచి 732 కిలోమీటర్లు ఆ కెనాలు తీసుకొచ్చి మీకు కృష్ణా జలాలు మన కుప్పంకి అందించారు. దాంతో 6,000 ఎకరాలు సాగునీరు మన రైతన్నకి అందింది. అట్లానే 4 లక్షల మందికి త్రాగే నీరు కూడా అందింది. మనం ఎప్పుడు మర్చిపోలేము. ఇప్పుడు నేను వస్తూ ఉంటే ఒక చోట్లో ఆగి ఆ కృష్ణమ్మకి నేను దండం పెట్టుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అది ఎంత కష్టమో ఆ ప్రాజెక్టు ఇక్కడికి తీసుకురావటం. ఆ నీరు అనేది మనకి ఎంత అవసరమో మీ అందరికీ తెలుసు. అట్లా ఆ కృష్ణ జలాలు ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పటి వరకు 110 చిన్న చెరువులు నింపారు. అదే కాదు, ఇంకా 400 చెరువులు ఉన్నాయి. తప్పకుండా అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆ కృష్ణ జలాలు మిగతా ఆ చెరువులకి నింపుతారు. ఇప్పుడు మనకి వర్షాలు యావత్ భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ఈ ఇలీనో ఎఫెక్ట్